హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ మనసు మెచ్చిన మగువ. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలానే మన వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా వెళ్ళొస్తా అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయటికి బయలుదేరింది రూప. జాగ్రత్తమ్మా అంటూ వెనకే వచ్చి గేటు దగ్గరికి వేసి రూప వైపే చూస్తూ కాసేపు అక్కడే నిలబడింది రూప వాళ్ళమ్మ రాజ్యలక్ష్మి. రూప మాత్రం అడుగుల వేగాన్ని పెంచి వీలైనంత తొందరగా ఈ 4 ఇళ్ళు దాటిపోవాలి అన్నట్టు నడుచుకుంటూ మెయిన్ రోడ్ వైపు వెళ్తుంది. కానీ రోజులాగే ఆ కాలనీలో వాళ్ళు ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి. రాజ్యలక్ష్మి గారుండే ఇంటి పక్క వీధిలో ఉన్న జగన్నాథం తన భార్యతో, విమల, అబ్బాయి బయలుదేరిన ఫ్లైట్ కరెక్ట్ టైంకే వస్తుందట, 5 గంటలకల్లా ఇంట్లో ఉంటానని ఫోన్ చేశాడు అని పెద్దగా చెప్తున్నాడు. అరే ఎన్నిసార్లు చెప్తారండి, వాడు నాకు గంట ముందే ఫోన్ చేశాడు, నన్ను ముందు వంట చేయనివ్వండి అంటూ తన పనిలో పడింది విమల. ఇక సాయంకాలం 5 గంటలకల్లా విశ్వతేజ వచ్చిన కారు ఇంటి ముందు ఆగింది. విశ్వ, మీ బావ ఎయిర్పోర్ట్కి వస్తా అన్నాడు, రాలేదా అంటూ విశ్వ చేతిలో ఉన్న సూట్ కేస్ని అందుకున్నాడు జగన్నాథం. లేదు నాన్న, నేనే వద్దని చెప్పాను, ఆల్రెడీ కంపెనీ వాళ్ళ కారు ఉంది కదా అని చెప్పి వద్దని చెప్పాను. అమ్మా ఆకలి, స్నాక్స్ ఏమైనా ఉంటే పెట్టు ముందు అంటూ లోపలికి వచ్చాడు విశ్వ. ప్లేట్ నిండా పెట్టిన వేడివేడి గారెలతో, ఈసారైనా 4 రోజులు ఉంటావా లేదా అని అడిగింది విమల. విశ్వ నవ్వుతూ అలాగే అమ్మా అని అమ్మ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకున్నాడు. కాసేపటికి విశ్వ ఫ్రెష్ అప్ అవ్వగానే విమల ఒక ఫైల్ తీసుకొని వచ్చింది. విశ్వతో ఇలా అంది, విశ్వ, చాలా సంబంధాలు వచ్చాయి, అందులో బాగున్న అమ్మాయిల్ని వాళ్ళ చదువుల్ని చూసి ఒక 20 ఫోటోలు సెలెక్ట్ చేశానురా, ఇంకా చూసుకోవాల్సిందే నువ్వే, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నాన్నగారు నేను మాట్లాడతామంటూ ఫైల్ ముందు పెట్టింది విమల. రేపు చూస్తాలేమ్మా అన్నాడు విశ్వ. లేదు, ఇప్పుడే చూడు, మళ్ళీ రేపు ఒకసారి చూడు, రేపు సాయంత్రానికి నువ్వు ఏదో ఒకటి ఫైనల్ చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పి మళ్ళా 1 సంవత్సరానికి వాయిదా వేయించావు, ఈసారి అలాంటి పప్పులేమీ ఉడకవు, నాకు కూడా ఓపిక లేదు విశ్వ, వీలైనంత తొందరగా పెళ్లి చేయాలరా, మా ముందున్న పెద్ద పని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది విమల. విశ్వ ఫైల్ పక్కన పెట్టి మంచంపై వాలిపోయాడు. ఇక అలా నిద్రపోయిన విశ్వ ఉదయం 5 గంటలకే మెలకు వచ్చింది. అదే కాలనీలో ఉన్న తన ఫ్రెండ్ రామ్కి ఫోన్ చేసి, అరే ఎక్కడున్నావు, వెంటనే ఇంటికి రా, జాగింగ్కి వెళ్దామని చెప్పాడు. కాసేపటికి రామ్తో కలిసి నడక మొదలు పెట్టాడు విశ్వ. ఇంతలో విశ్వ చూపు ఎదురుగా వస్తున్న రూపపై పడింది. దూరం నుండే విశ్వ రామ్ని చూసి తల కిందకు దించుకొని ఇంటివైపు నడుస్తుంది రూప. ఆమె వాళ్ళని దాటి వెళ్ళిపోయినా కూడా విశ్వ వెనక్కి తిరిగే చూస్తున్నాడు. అది గమనించిన రామ్, ఏంటి విశ్వ, అమ్మాయి బాగుందని అనుకుంటున్నావా, అమ్మాయి ఎంత బాగుందో క్యారెక్టర్ అంత బ్యాడ్ అని చెప్పాడు. ఆ మాట వినగానే విశ్వ ఒక్కసారిగా ఉలికిపడి, నీకెలా తెలుసు అన్నాడు. ఏమో, ఈ కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారు, అమ్మాయి స్కూల్లో వర్క్ చేస్తుంది మార్నింగ్ టైంలో టీచర్గా, కానీ రాత్రి 7కి వెళ్ళి మళ్ళీ ఉదయం 5 గంటలకి ఇంటికి వస్తుంది. ఇది రోజు జరిగే పనే. సాఫ్ట్వేర్ అంటే షిఫ్ట్లు ఉంటాయి, కానీ ఈ అమ్మాయి నార్మల్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదని తెలిసింది. మరి రాత్రి చేసే ఉద్యోగం ఏముంటుందిరా? కాలనీ వాళ్ళందరికీ ఈ అమ్మాయి మీద మంచి అభిప్రాయం లేదు. ఇక ఈ అమ్మాయి వాళ్ళు ఈ కాలనీకి వచ్చి 1 నెల అవుతుంది. మన కాలనీ మీటింగ్లో ఈ అమ్మాయి గురించి డిస్కషన్ నడుస్తుంది. ఓనర్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలని అనుకుంటున్నారట. ఫ్యామిలీస్ ఉండే చోట ఇలాంటి వాళ్ళు వద్దు అంటున్నారని చెప్పాడు రామ్. విశ్వ ఏం మాట్లాడలేదు. జాగింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. విశ్వ ఇంటికి వెళ్ళి ఆ రోజంతా కంపెనీ పనిలో చాలా బిజీ అయిపోయాడు. ఇక సాయంత్రం ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే బయటికి బయలుదేరాడు విశ్వ. అప్పుడే రూప మళ్ళా బయటికి వెళ్తుంది. ఈసారి విశ్వ కూడా ఆమెని అనుమానంగానే చూశాడు. రూప మాత్రం విశ్వాన్ని చూడకుండా మెయిన్ రోడ్కి వెళ్ళిపోయింది. పార్టీ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాక విశ్వ వాళ్ళమ్మని, మన పక్క వీధిలో ఉన్న ఫ్యామిలీ, అదే ఫ్లాట్ నెంబర్ 31లో ఎవరున్నారమ్మా అని అడిగాడు. విమల ఒకసారి విశ్వ వైపు చూసి, ఆ ఇంట్లో ఎవరుంటే మనకెందుకు, తల్లి 2 కూతుళ్ళు ఉన్నట్లున్నారు అని అంది. అదే ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగాడు. ఈసారి విమల మరింత భయంగా విశ్వ వైపు చూస్తూ, ఏమైంది విశ్వ,
ఎందుకు అంత ప్రత్యేకంగా అమ్మాయి గురించి అడుగుతున్నావు అని అంది. ఏం లేదమ్మా, ఆమె గురించి రామ్ చాలా బ్యాడ్గా చెప్పాడు. అవును, రామ్ కరెక్ట్గానే చెప్పాడు. ఆ అమ్మాయి రాత్రిపూట బయటికి వెళ్ళి ఉదయాన్నే వస్తుందని. కాలనీ పార్క్కి వెళ్ళినప్పుడు అందరూ అంటున్నారు. రాత్రిపూట చేసే పనులు ఏముంటాయి, సిగ్గు లేకపోతే సరి. అందంగానే ఉంటుంది కదా, బాగానే సంపాదిస్తుంది. ముఖం చిరాగ్గా పెట్టింది విమల. ఇక విశ్వ అంతకంటే ఎక్కువ ఏమీ అడగదలుచుకోలేదు. ఆ తర్వాత విశ్వ వాళ్ళ అక్క బావ కూడా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు. విశ్వ మాత్రం నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోను, నాకు ఎవరైతే మంచిగా సరిపోతారనిపిస్తుందో వాళ్ళని మీరే చూడండి, మీరే డిసైడ్ చేయండి, నాకు ఏ ఫైల్ వద్దు సరేనా అని గట్టిగానే చెప్పాడు. ఇప్పుడు ఫైల్ విశ్వ అక్క ముందుకు వెళ్ళింది. అందరూ ఫైల్లో విశ్వకి సరిపడే అమ్మాయి కోసం వెతకడం మొదలుపెట్టారు. వారం రోజుల్లో 4 సార్లు విశ్వకు రూప కనిపించింది. ఎందుకో విశ్వకి అమ్మాయి గురించి తెలుసుకోవాలని అనిపించింది. విశ్వ అమెరికాలో చేసే కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉండటంతో ఒకసారి మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. మీటింగ్ అయిపోయిన తర్వాత 11కి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి దగ్గరలోకి వచ్చేటప్పటికి మెయిన్ రోడ్డుపై రాత్రి 12 గంటలకి రూప మెడికల్ షాప్లో కనిపించింది. ఏవో తీసుకుంటుంది. విశ్వ మనసులో ఈ టైంలో ఈ అమ్మాయికి ఏం అవసరం ఉంటాయి, ఒకవేళ అదే తీసుకుంటుందా ఛీ అనుకున్నాడు. కారు సైడ్కి పెట్టి అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తున్నాడు. రూప మెడికల్ షాప్లో నుంచి బయటికి వచ్చేప్పటికి ఆమె చేతిలో కొన్ని కవర్లున్నాయి. ఇంకా ఆ కవర్లలో ఏమున్నాయో అని చూడాలని ట్రై చేశాడు. కానీ దూరం నుండి ఏమీ కనబడలేదు. అవి తీసుకొని రూప హడావిడిగా పరుగులాంటి నడకతో వెళ్తుంది. విశ్వ కూడా ఆమెని కొంత దూరం ఫాలో అయ్యాడు. ఆమె ఒక ఖరీదైన ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి ఇంకొక కార్ కూడా లోపలికి వెళ్ళింది. కారులోంచి ఎవరో నీట్గా టక్ చేసుకున్న ఒక ఆయన దిగి లోపలికి వెళ్ళాడు. విశ్వకి ఏమీ అర్థం కాలేదు. కానీ అప్పటికే అక్కడున్న సెక్యూరిటీ విశ్వ వైపు అనుమానంగా చూశాడు. ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే మంచిది కాదని ఇంటికి వచ్చేశాడు. గేటు శబ్దంతో రాజ్యలక్ష్మి గారు బయటికి వచ్చారు. ఎదురుగా నిలబడిన విశ్వం చూసి ఎవరు కావాలి బాబు అని అడిగింది. మీరే కావాలి అంటూ లోపలికి రావచ్చా అని అడిగాడు. కొంచెం మొహమాటంతోనే రా బాబు అంది రాజ్యలక్ష్మి, రూప వల్ల అమ్మ. విశ్వ లోపలికి వెళ్ళగానే గోడకి పెద్ద సైజులో ఉన్న ఒక ఫోటోను చూస్తూ ఎవరండి అని అడిగాడు. ఆమె ఏమీ చెప్పకుండా కూర్చోబాబు, మంచినీళ్ళు తీసుకుంటావా అని అడిగింది. వద్దండి ప్లీజ్, నేను మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మేము పక్క వీధిలోనే ఉంటాము. ఏదైనా సహాయం కావాలన్నా తప్పక చేస్తాను. మీ అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది అని అడిగాడు. సహాయం ఏమీ వద్దు బాబు, కనీసం ఇన్ని రోజులకి ఒక్కరైనా మా ఇంటికి వచ్చారు, అదే మాకు చాలు. ఇంతలో గదిలో చదువుకుంటున్న దీప బయటికి వచ్చి ఆ ఫోటోలో ఉంది మా నాన్నగారండి. మా అక్క పేరు రూపశ్రీ. అక్క డిగ్రీ 2nd ఇయర్లో ఉండగానే నాన్నగారు చనిపోయారు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో నా చదువు ఆపడం ఇష్టం లేక అక్క టీచింగ్ జాబ్ చేస్తుంది అని చెప్పింది. కానీ విశ్వకి తను ఆశించిన సమాధానం దొరకలేదు. ఆంటీ, అంకుల్ ఏం చేసేవారు అని అడిగాడు. అప్పటికే వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ వ్యవసాయం చేసేవారు బాబు. గత 2 ఏళ్లుగా పంటలు బాగా నష్టాలొచ్చాయి. ఈ సంవత్సరం మొత్తం పంట పోయింది. అప్పులు బాగా పెరిగిపోవడంతో ఆయన బలవంతంగా ప్రాణం తీసుకున్నారు. నా బిడ్డల్ని అనాథల్ని చేసిపోయారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. విశ్వ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపే చూస్తున్నాడు. రాజ్యలక్ష్మి దుఃఖం ఆపుకొని ఎవరో నీలాంటి వాళ్ళ దయ వల్ల ఉన్న చిన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి దగ్గర బంధువు సహాయంతో ఈ సిటీకి వచ్చామయ్యా. నా కూతురేమో పగలు రాత్రి కష్టపడి చెల్లెల ఫీజు కడుతుంది. అంటే రాత్రి కూడా జాబ్ చేస్తుందా అని అడిగాడు విశ్వ. అక్క రాత్రిపూట ఒంటరిగా ఉన్న పెద్దాయన దగ్గర సహాయం కోసం ఉంటుంది. ఆయన 2 కొడుకులు అమెరికాలో ఉన్నారు. పెద్దాయన భార్య చనిపోయారు. ఈయన అమెరికాకు వెళ్ళను, నా భార్య చనిపోయిన ఇంట్లోనే నా ప్రాణం పోవాలని పట్టుపట్టారట. చేసేది లేక ఆయన్ని చూసుకోవటానికి ఒక ఆమెని ఏర్పాటు చేశారట. అయితే అనుకోకుండా వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయితే ఆమె తప్పనిసరి అయి ఊరెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు పగలు చూసుకోవటానికి ఒక ఆంటీ ఉన్నారు. ఇక రాత్రిపూట అక్క చూసుకుంటుంది. ఆయన వాష్రూమ్కి వెళ్ళాలన్నా చేయి పట్టుకొని తీసుకువెళ్ళాలి. కాలుకి ఆపరేషన్ అవ్వడం వల్ల టైం ప్రకారం మందులు కూడా ఇవ్వాలండి అంటూ ఆపకుండా చెప్పింది దీప. ఇక దాంతో
విశ్వ మనసులో ఏదో మూల ఉన్న అనుమానపు మంచు తెరలు కరిగిపోయాయి. బాబు టీ తీసుకో అంటూ టీ కప్పు విశ్వ చేతిలో పెట్టింది రాజలక్ష్మి. నేను ఎంత వద్దన్నా వినలేదయ్యా. 3 నెలలే, తర్వాత ఆంటీ వచ్చేస్తారు. ఈ 3 నెలలు పెద్ద ఆయన్ని చూసుకుంటే చెల్లెలు సంవత్సరం ఫీజు కట్టచ్చమ్మా అని వెళ్తుందయ్యా. ఇది కూడా స్కూల్లో టీచర్ ఎవరో చెప్తే వాళ్ళ కొడుకులతో మాట్లాడి మా రూపని పెట్టించారు. అలా వచ్చిన డబ్బులతో ఇలా అద్దె కట్టుకొని బతుకుతున్నామని కళ్ళనీళ్లు తుడుచుకుంది. మరి ఈ విషయం ఇక్కడ ఎవరికీ తెలియదా ఆంటీ అన్నాడు. మొదట్లో ఒక వారం రోజులు పక్క వాళ్ళు బాగానే మాట్లాడేవారు. తర్వాత మా అమ్మాయి రాత్రిపూట వెళ్ళడం చూసి అందరూ మాట్లాడడం మానేశారు. నేను ఆడదాన్నే కదా, నాకు అర్థమైంది. ఏ ఇంటికని వెళ్ళి చెప్పను, నా కూతురు ఏ తప్పు చేయడం లేదని వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది రాజలక్ష్మి. మీరేం బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. ఏదైనా అత్యవసరమైతే ఫోన్ చేయండి అని వెళ్ళిపోయాడు విశ్వ. విశ్వకు చాలా ఆనందంగా ఉంది. తను ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది. ఎందుకంటే రూప అమాయకపు ముఖం తన మనసులో మొదటిసారి చూసినప్పుడే చెరగని ముద్ర వేసుకుంది. ఇక తర్వాత ఒకరోజు విశ్వ వాళ్ళిల్లు అక్కాబావల రాకతో హడావిడిగా ఉంది. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నావు? ఏం చెప్పను, విశ్వ ఉండుండి చాలా గొప్పదాన్నే చేసుకుంటున్నాడు. వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఈ కాలనీలో మీ నాన్న నేను తలెత్తుకునేదెలా అంటూ ముక్కు చీదుకుంది విమల. అమ్మ తొందరపడకు, ఎవరేమనుకుంటే నీకెందుకు, ఆ అమ్మాయి ఏ తప్పు చేయనప్పుడు అని అంది విశ్వ వాళ్ళక్క. ఏ తప్పు చేయలేదని నీకు నాకు తెలిసినా ఇక్కడెవ్వరూ నమ్మరు. అయినా మీరెళ్ళి చూసొచ్చారా? నువ్వు వాడికి వంత పడకు అని కూతుర్ని గట్టిగానే అడిగింది. అమ్మ కోపాన్ని చూసి ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత అక్క బావ కూడా వెళ్ళిపోయారు. విశ్వ ఒక్కటే బిల్డింగ్ పైకి వెళ్ళి రూప బయటికి వస్తుందేమో అని ఆమె ఇంటి వైపే చూస్తూ ఉన్నాడు. విశ్వ అన్న జగన్నాథం పిలుపుతో చెప్పండి నాన్న అంటూ ఇటు తిరిగాడు. విశ్వ నీకు నిజంగా ఆ అమ్మాయి అంతగా నచ్చిందా అని అడిగాడు. అవును నాన్న, నా మనసుకు బాగా నచ్చింది అన్నాడు. సరే కానీ అమ్మ కోసం కూడా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు జగన్నాథం గారు రూప పనిచేసే స్కూల్కి వెళ్ళి రూపతో విశ్వ గురించి చెప్పారు. రూప నాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడు లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. రూప ఇంటికి రాగానే వాళ్ళ అమ్మకు జరిగిందంతా చెప్పింది. వెంటనే రాజలక్ష్మి గారు, అలా ఎందుకు చెప్పావమ్మా? ఇక్కడ అందరూ నిజం తెలుసుకోకుండా నిన్ను అవమానిస్తున్నారు. నీ గురించి చెడుగా చెప్పినా నమ్మకుండా నిజం తెలుసుకోవడానికి మన ఇంటి దాకా వచ్చాడమ్మా. నేను నీ గురించి ఏమీ చెప్పకముందే ఏం సహాయం కావాలని అని అడిగాడు. కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానించే ఈ రోజుల్లో ఇలాంటి వాడు నిన్ను కోరుకోవడం నీ అదృష్టం. ఆలోచించు తల్లి అని చెప్పింది. రూప ఆలోచనలు విశ్వ చుట్టూ తిరగటం మొదలుపెట్టాయి. ఆ తర్వాత ఒకరోజు రూప ఇంట్లో ఉండగానే విమల రూప వాళ్ళింటికి వచ్చి, రూప నువ్వు రూపంలోనే కాదమ్మా గుణంలో కూడా చాలా ఉన్నతంగా ఉన్నావు. ఇంత చిన్న వయసులోనే నీ ఓర్పు సహనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మా విశ్వ మనసు మెచ్చిన మగువ నువ్వేనమ్మా అంటూ దగ్గరికి తీసుకుంది. వెనకే విశ్వ నవ్వుతూ ఆమె అందమైన మొహాన్నే చూస్తున్నాడు. ఈసారి రూప ఇంకేమీ మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకుంది. నిజాలు తెలుసుకోకుండా ఈ సొసైటీ అందరినీ అనుమానిస్తూ అవమానిస్తూనే ఉంటుంది. ఎందరి నోళ్ళని మూయించగలరు? అది ఎవరికి వాళ్ళకే తెలియాలి. ఇక ఎవరో చెప్పింది నమ్మకుండా తనకి తనే నిజం తెలుసుకొని అందరినీ నోళ్ళు మూయించేలాగా పెళ్లి చేసుకున్నాడు విశ్వ. మరిన్ని మంచి కథలతో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.